కళ్యాణ్ గారు హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో ఒక హ్యాపీనింగ్ డైరెక్టర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏ డైరెక్టర్కైనా ఓ రెండో సినిమా గండం ఉంటుంది ఇండస్ట్రీలో, మీకు కూడా తెలిసిందే. యా, చాలా మందికి అది అంటే కొంతమంది పాస్ అయ్యారు, ఎక్కువ మంది బ్యాక్ అయ్యారు, మళ్ళీ థర్డ్ సినిమాతోటి కంబ్యాక్ ఇచ్చుకున్నారు. సో మీకు మాత్రం గండం ఈజీగా దాటేశారు, చాలా ఈజీగా, డెడ్ ఈజీగా దాటేసినట్టున్నారు మీరు. థ్యాంక్ యూ అన్న. అదే మ్యాట్ స్క్వేర్ వల్ల ఏమో అది కొంచెం ఈజీ అయిపోయింది. సీక్వెల్ కానీ జనాలు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం దాన్ని డెలివర్ చేయడం కొంచెం ఈజీ అయిందన్న. ఓకే. యా. అండ్ ఏంటి మీరు బేసిక్గా మీ సర్కిల్స్లో అందరినీ మామ అంటూ చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు యంగ్ డైరెక్టర్స్తో కానీ చాలా మందితో కానీ. కరెక్ట్. ఎట్లుంటుంది మీ వైబ్, ఎట్లుంటుంది మిగతా డైరెక్టర్స్తో, లైక్ అనుదీప్ గారితో కానీ? అయ్యో, అనుదీప్ ఎప్పటి నుంచో ఫ్రెండ్, సో అది చాలా ఈజీ అయిపోయింది అనమాట అనుదీప్ తోటి. అందరూ మామ అంటే ఈజీగా కలిసి. లైక్ ఆదిత్య అసలు వీళ్ళని కూడా ఇట్లా చాలా క్లోజ్గా మూవ్ అవుతారని విన్నాను. అవును. ఆదిత్య ఈజ్ అ గ్రేట్ టాలెంట్. నాకు అసలు 90s చూసినప్పుడు భలే అనిపించింది. సో వెంటనే మాకు ఇప్పుడు మిత్రమండలి అని గీతా ఆర్ట్స్లో ఒక సినిమా చేస్తున్నాను. విజయ్ ఆదిత్య ఇద్దరు రూమ్మేట్స్. విజయ్ నాకు చాలా క్లోజ్ వాడు, సో ఆదిత్య కూడా ఇప్పుడు క్లోజ్. ఓకే. అంటే మామ ఈజీగా అయిపోతాం. అంటే ఏంటి వెంకీ కుటుంబంలో గారు మీరు కలిసి వర్క్ చేస్తారు కదా తేజ గారి దగ్గర? తేజ గారి దగ్గర చేస్తాను. ఓకే. ఆయన దగ్గర ఏమైనా రైటింగ్ సైడ్ వర్క్ చేస్తారా ఫ్రెండ్లీగా ఏమన్నా? లేదు. చెలోక్ కానీ విష్మాక్ కానీ? లేదండి. అప్పుడు ఓన్లీ ఒక్క సినిమాకి పని చేసాము అన్న. నాకు నీకు డాష్ తర్వాత నేను ఇంకా షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ ఆ జోన్లోకి వెళ్ళిపోయాను. అన్న మాత్రం త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు, తర్వాత చలో సినిమా చేశారు. చలో సినిమా చేసినప్పుడు తెలిసింది నాకు, ఓ అన్న ఇక్కడ చేశారని. తర్వాత నేను వెబ్ సిరీస్ చేసినప్పుడు ఒకసారి లింక్ పంపించాను అన్నకి. అన్నప్పుడు షేర్ చేశారు, దాని గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. బాగుందిరా, అట్లాగే కంటిన్యూ చేయని చెప్పి కొంచెం పాజిటివ్గా చెప్పారు అనమాట. సో అలాగా మధ్యలో కలుసుకోవడం. మళ్ళీ అదే మిత్రమండలి విజయ్ అని చెప్పి తను వెంకీ అన్న దగ్గర వర్క్ చేశారండి. సో అలాగా మ్యూచువల్ ఫ్రెండ్స్. అండ్ 2011 నుంచి 2021 వరకు మీ జర్నీ చూసుకుంటే ఒక 2-3 బెస్ట్ మూమెంట్స్ చెప్పండి, సాడ్ మూమెంట్స్ చెప్పండి మీ జర్నీలో. బెస్ట్ మూమెంట్స్ అంటే 2011 నుంచి 2 or 3 అంటే బెస్ట్ మూమెంట్స్ అంటే లైఫ్ చేంజింగ్ మూమెంట్సే కాబట్టి అనుదీప్ని కలవడం ఒక్కటే అన్నాను. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అనుదీప్ని కలవకపోయి ఉంటే జాతిరత్నాలు పనిచేసేటువంటి కాదు, నా స్టోరీ వినేవాళ్ళు కాదన్న, క్రెడిబిలిటీ వచ్చేది కాదు. సో అదొకటి. రెండోది ఛాయ్ బిస్కెట్ అనురాగ్ శరత్ ఉన్నారు కదా, వాళ్ళతో ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. సో అనురాగ్ అన్న ఈజ్ ద వన్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది వంశీ గారికి. సో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా టాలెంటెడ్, ఒకసారి వాడి కథ వినండి అని. అప్పుడు అన్న వాళ్ళు మేజర్ చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి జాతిరత్నం సక్సెస్ వచ్చిన అనుదీప్, ఇటు పక్క మేజర్ ప్రొడ్యూస్ చేస్తున్న అనురాగ్, ఇద్దరు చెప్పారన్నమాట. వంశీ అన్నకి ఎక్కడో గురిపడినట్టుంది, ఏంటి అందరూ చెప్తారు వీడి గురించి. సో డైరెక్ట్గా నేనే కలుస్తాను అంటే వంశీ అన్న అంత స్టోరీస్ యాక్టివ్గా వినరు. అంటే దెర్ విల్ బి ఏ టీమ్, వాళ్ళంతా విని బాగుంది అని అనుకున్న తర్వాత అన్న దగ్గరికి వస్తుంది. లక్కీగా నేను డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళి వంశీ అన్నకి చెప్పే ఛాన్స్ రావడానికి కారణమైన వీళ్ళిద్దరు. సో అవి రెండే బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా. అనురాగ్ గారితో వెబ్ సిరీస్ చేయడము, అనుదీప్తో రైటింగ్ చేయడం, సో అవి రెండు బెస్ట్ మూమెంట్స్ నాకు. అండ్ సాడ్ మూమెంట్స్ విషయంగా వస్తే ఒక లో ఫేజ్లో ఆ జర్నీ అంతా కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి ఆ ఫేజ్లో. సో 2 or 3 అదే నా స్ట్రగుల్స్ అంటే ఇంకా మనీ లేకపోవడం అదేం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అది అయిపోయేది. బట్ అదే నా ఒక సినిమా నేను చాలా ఇష్టంగా రాసుకున్నాను, వెల్కమ్ టు కృష్ణాపురం అని, ఒక విలేజ్ స్టోరీ అనమాట. అది ఓకే అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసేసి అనౌన్స్మెంట్ అది అవ్వలేదన్న విషయం కూడా నాకు తెలియలేదు. సో అట్లా ఒక 6 months 7 months అట్లా టైంపాస్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత నిజంగానే ఒక రియల్ ప్రొడ్యూసర్ ఒకరు వచ్చి ఆ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కోవిడ్ వచ్చింది. సో అది ఆ టైంలో ఎవరికైనా చెప్పినా కానీ అందరూ ఇట్లాగే చెప్తారులే అన్న ఫీలింగ్ వచ్చేదన్నమాట. సో ఎందుకో ఆ స్క్రిప్ట్ ఒకటి చేయలేకపోయానన్న ఒక అది ఉండిపోయింది. అది చేయాలి. ఇప్పటికే స్క్రిప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తాను, ఫ్యూచర్లో డెఫినెట్లీ చేస్తాను నేను. అండ్ బేసిక్గా మీరు మ్యాడ్ కంటే ముందు అనగనగా ఒక రాజు సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి కదా. సో హీరోకి మీకు సంథింగ్ ఇష్యూ, సో ఏదో జరగడం, రైటింగ్లో ఏదైనా డిస్కషన్ జరగడం, మొత్తం మీదకి అది ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ దాకా వచ్చి ఇంకా మీరు చేయాల్సిన అనౌన్స్మెంట్ చేసి రెడీ టు షూట్ దగ్గర దాకా వచ్చి ఆ స్టేజ్ వరకు వచ్చి బ్యాక్ స్టెప్ అంటే ఆ తర్వాత స్క్రిప్ట్తో ఆ హీరో ఇప్పటి వరకు జర్నీ చేసి ఒక ఫైనల్గా ఒక డైరెక్టర్తో చేస్తాను. ఏమైంది అసలు, ఏంటి అసలు?
అంటే ఫస్ట్ ఏం జరిగిందంటేనా జాతరత్నాల టైంలో నేను నవీన్ ఇద్దరు క్లోజ్. ఓకే. స్క్రిప్ట్ అనుకున్నాం, చేద్దామని అనుకున్నాం. తర్వాత నవీన్ జాతరత్నాలు హిట్ అయిన తర్వాత మనం చేద్దాం బట్ కాకపోతే నాకు సెకండ్ హాఫ్లో కొన్ని చేంజెస్ కావాలి ఆ స్టైల్లో మాట్లాడేవాడు. ఓకే. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఈ సినిమా ఈ టైంలో కరెక్ట్ కాదేమో అన్న జోన్లోకి వెళ్ళాడు. కరెక్టే కదా, ఇప్పుడు జాతరత్నాలు లాంటి సక్సెస్ అందరికీ రాదు, తనకు వచ్చింది, ఎవరైనా ఎస్టాబ్లిష్ డైరెక్టర్తో చేసే ఛాన్స్ ఉందేమో అని అనుకుని నేను నా ట్రయల్స్ చేస్తానని చెప్పాను. తను కూడా ఓకే అన్నాడు. వంశీ గారికి నచ్చేసింది స్టోరీ. ఓకే. బట్ అగైన్ మళ్ళీ నవీన్ అయితే బాగుంటుంది అని, లేదంటే నేను ట్రావెల్ చేశాను, నాకు ఈ సెకండ్ హాఫ్ అయితే నేను చేస్తానని. సో నవీన్ ఏంటంటే వేరే వాళ్ళతో చేస్తున్నాను అని తెలిసింది. సర్లే మనమే చేద్దాం, వర్కౌట్ చేద్దామని అన్నాను. ప్యారలల్గా చేసేద్దామని అనుకున్నాను. అప్పటికే 3 సంవత్సరాలు అయిందండి ఆ స్క్రిప్ట్ మీద. ప్యారలల్గా చేద్దామని అనుకుని పాపం తనకేంటంటే ఒక సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. బట్ నా స్టైల్ అది. బట్ కళ్యాణ్ కోసం నేను చేస్తాను, ట్రై చేస్తాను వచ్చాడు. బట్ ఆయన చేయలేకపోయిండు. 2 సినిమాలు మిస్టర్ శెట్టి సినిమా, అనగనగా ఒక రాజు 2 ప్యారలల్గా చేద్దాము అన్న మూడ్లో స్టార్ట్ చేసి లేదు మామ నా వల్ల అవ్వట్లేదు, నేను అదొకటి చేస్తాను అన్నాడు. సరే చేయండి అని వంశీ అన్న, హీరోని అట్లా ఫోర్స్ చేయలేం కదన్నా, సో నువ్వు అది ఫినిష్ చేసుకొని రా అని. బట్ నాకు నవీన్ స్పీడ్ తెలుసు, అది ఇంకో 1.5 year ఈజీగా పడుతుందని నేను అనుకున్నా. సో నేను ఇనిషియేట్ చేసే వంశీ మెల్లగా చేసుకుని చూసుకొని తప్పేం లేదన్నా, క్వాలిటీ కోసం అట్లా చేయొచ్చు. బట్ నువ్వు అది చేసేలోపు నేను ఒక సినిమా చేసుకుందామని నేను అనుకున్నా. సో ఆ టైంలో నేను టిల్లు స్క్వేర్ రాస్తుండేవాడిని. ఎందుకంటే మీకు ఆ టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఒక సినిమా ఆగిపోయి సంథింగ్ మీకు ఆఫర్ గురించి వెయిట్ చేస్తున్నా, ప్రొడక్షన్ హౌస్ ఉంది. నేను సిద్ధుకి చెప్పా ఐడియా, అరే భలే ఉందిరా ఇది, మరి నీకు టైం ఉంటే చేయొచ్చు అన్న జోన్లోకి వచ్చాను నేను. ఓకే. వంశీ అన్నకి చిన్నబాబు గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. అరే సూపర్ ఉంది కదా, నవీన్ది ఎలాగో 1.5 year పడుతుంది, ఇదంతా 6 నెలలే కదా, టప్పని చేసేద్దామని. సో చేసేవాడిని. సినిమా చేసాం, సినిమా సక్సెస్ అయిపోయింది. ఇమ్మీడియట్గా చేద్దామని అనుకుంటాము. నవీన్ అప్పుడే మిస్సెస్ పుల్షెట్ రిలీజ్, తనకి చిన్న యాక్సిడెంట్ అవ్వడం, తను బ్రేక్ తీసుకోవడం, యూఎస్కి వెళ్ళిపోవడం. సో తను అటు వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకా ఆ సినిమా చేయాలని అనుకునేటప్పుడు మీకు తెలుసు కదా మ్యాడ్ స్క్వేర్ ఇస్ అప్పటికి ఐడియా వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఎగ్జైట్ అయ్యారు, సరే చేసేద్దామని. మరి నవీన్ సంగతి ఏంటి అన్నది ఒక డౌట్ వస్తుంది కదా, నవీన్తో సినిమా చేయాలా లేకపోతే మ్యాట్ కోసం వెయిట్ చేయాలా అన్న జోన్లో ఉన్నప్పుడు వంశీ అన్న చెప్పిండు. సో అది చాలా గ్యాప్ వచ్చింది కదా, తను వచ్చినప్పుడు అప్పుడు కుదిరితే చేద్దాం, లేకపోతే దీంతో వెళ్ళిపోదామని. అప్పటికే ఇంకా నవీన్కి కూడా సర్లే ఇంకా మ్యాట్ స్క్వేర్ చేసుకుంటున్నాడు, అదే స్టోరీని తను డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. నేను చేస్తే బాగుంటుందని. ఇంకా ప్రొడ్యూసర్కి ఎట్లుంటుందన్న, హీరో ఉన్నాడు, తనకు నచ్చింది చేస్తాను, నీకు ఓకేనా అన్నాడు. నాకు ఓకే, నాకు ఇంకా వేరే సినిమా ఉంది కాబట్టి కథ ఇవ్వమంటే ఇచ్చేస్తాను నేను అని చెప్పాను. సో మా ఫ్రెండ్ అనుదీప్ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ మారియే డైరెక్టర్ అని. సో తను చాలా సెన్సిబుల్, కథను పాడు చేయడు, మంచిగా చేస్తాడు. నవీన్ ఆబ్వియస్లీ సూపర్గా యాక్ట్ చేస్తాడు. సో ఇంకా విన్ సిచ్యువేషన్. స్క్రిప్ట్ ఏంటి బాగా నమ్మేస్తాడు నవీన్, ఎందుకంటే నేను ఒక 2 years నుంచి వింటున్నా. మిస్టర్ పులిశెట్టి నుంచి చాలా మంది యంగర్ డైరెక్టర్స్ని కలిసి ఈ సినిమానే చేయాలి మనము, నా దగ్గర స్క్రిప్ట్ ఉంది చాలా మందిని కలిసాడు, చేస్తున్నాడు అని. సో ఏంటి అంతగానం నమ్మడానికి రీజన్ ఏంటి? మనోడు నమ్మాడంటే కొంచెం బాగుంటుంది అన్న. అంటే మామూలుగా ఏ స్క్రిప్ట్ అయినా కానీ ఒక 120 wordsలో మీరు చెప్పగలిగితే అది బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ అంటారు అనమాట. సో దానికి పర్ఫెక్ట్ లైన్ ఉంటుంది. సో ఆ లైన్ క్రాక్ అయింది దాంట్లో, అది నవీన్కి పడితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇట్ విల్ బి గ్రేట్. సో మీ మధ్య అయితే రిలేషన్షిప్ అలాగే ఉంది ఇప్పుడు? రిలేషన్షిప్ అంటే ముందు నుంచి కూడా నవీన్ అంత అటాచ్డ్గా ఎవరికి ఉండరన్న. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నవీన్కి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఎవరు చెప్పలేరు అనమాట. సో తను చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, సినిమా గురించే మాట్లాడతాడు, సినిమా స్క్రిప్ట్ గురించే మాట్లాడతాడు. సో ఆ టైంలో సో క్లోజ్నెస్ ఏమి ఉండదు మీకు యాక్చువల్లీ? లేదు, ఇప్పుడు కూడా ఉండదు? లేదు, నాకు ఇప్పుడు అనుదీప్ తోటి అంటే నేను రోజు మాట్లాడతాను, ఇంకా అది ఫ్యామిలీ లాగా. ఇప్పుడు సిద్ధు మామది అనుకోండి, ఏ అప్డేట్ వచ్చినా మామకి వెళ్ళిపోద్ది, నా అప్డేట్ మామకి తెలుసు. ఇప్పుడు విశ్వక్ వీళ్ళతోటి ఒక ఫ్రెండ్షిప్ అట్టు ఉంటుంది. బట్ నవీన్ ఈజ్ ఆల్వేస్ రిజర్వ్డ్ ఫస్ట్ నుంచి. అండ్ ఏంటి సితారాలో మీరు అన్నట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది, స్క్రిప్ట్లు వింటారు, వంశీ గారి దగ్గరికి వెళ్ళారు. మీ ప్రాసెస్ ఏంటి అసలు ఎగ్జాక్ట్గా? చిన్నబాబు గారు వింటారా? నాకు తెలిసి వంశీ గారు కథలు విన్నారు, పెద్దగా ఆయన టాలెంట్నే గ్రాప్ చేస్తారు, కానీ స్క్రిప్ట్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆయన చిన్నబాబు గారు ఏంటి ఎలా ఉంటుంది ఆయనతో? ఎలా ఉంటుంది చిన్నబాబు గారు? నాకు తెలిసినంత వరకు మోస్ట్ సెన్సిబుల్ అన్న. అంటే ఆయన మీరు హాలీవుడ్ సిరీస్ చెప్పండి, అంటే మనకు ఉన్న కంటెంట్ అన్నీ తెలుసు ఆయనకి, చాలా అప్డేటెడ్గా ఉంటుంది. చాలా అప్డేటెడ్గా. అసలు నేను
నాకు సిగ్గు అనిపిస్తుంది, ఏం యంగ్ ఫిల్మ్ మేకర్స్ మీరు అసలు ఇది చూడలేదా అన్న సెన్స్ మనకే అనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన అన్నీ అప్డేటెడ్గా ఉంటాడు, చాలా సెన్సిబుల్గా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తారన్న. ఈ సీన్లో నువ్వు ఇది రాసినావు కదా, దీనివల్ల ఇలా అనిపించే ప్రమాదం ఉందేమో కదా అంటారు. దాంట్లోనే మీకు 100 తప్పులు కనబడతాయి. అరే మనం ఇది చేసినాం అది మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో స్టోరీ 2.5 గంటలు అనుకుంటున్నాం మనం. ఆయన 2.5 గంటలు విని దాని గురించి 2 గంటలు మాట్లాడతాడు నీట్గా, పాయింట్ బై పాయింట్. ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు ఆయన. తర్వాత నవీన్ ఉల్లి గారు ఉంటారు ఎడిటర్, ఆయన కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇన్వాల్వ్ అవుతారు. ఆయన కూడా ఒక క్రిటికే కదా మీకు, వంశీ గారు కూడా అసలు పీక్స్. ఇంకా ఆయన అంటే మనం అంతసేపు 20 నిమిషాలు చించేసుకుని మనం సీన్ అంతా చెప్పిన తర్వాత బాలే అంటే సింపుల్గా నవీన్ అన్నని ఇంప్రెస్ చేసి మన చిన్నబాబు గారిని ఇంప్రెస్ చేసినాం అంటే అయిపోయింది అంతే. అది డెఫినెట్ అన్న. ఇప్పుడు మీరు థియేటర్లో సెకండ్ హాఫ్లో ఏదైతే ఎగ్జైట్ అయ్యి గట్టిగా అరుచుంటారో ఆ ప్రతి మూమెంట్ వాళ్ళిద్దరూ నేను చెప్పినప్పుడే వాళ్ళిద్దరూ నవ్వుంటారు దానికి. సో నాకు అది ఏంటి నవీన్ గారు కూడా అంటే కొన్ని కరెక్షన్ చెప్పారు చూసి ఫైనల్ గా రీషూట్ లేదో చేశారు మీరు సంథింగ్ ఆయన కోసం యాడ్ చేసిన యాడ్ అవునా అంటే నవీన్ అన్నకి ఏమనిపించింది అంటే సెకండ్ హాఫ్లో మనకు అక్కడ లేడీస్ హాస్టల్ సీక్వెన్స్ ఒకటి ఉందిరా, ఆ రేంజ్లో నాకు ఇంకొకటి కావాలనిపిస్తుంది. సునీల్ గారి ఫోన్ కాల్ ఉందన్న, ఆ సునీల్ గారి ఫోన్ కాల్ నేను వేరే సినిమా కోసం రాసింది. అది క్యాజువల్గా నాకు రోజుకు సీన్ రాస్తుండే నవీన్ నాకు అన్నీ చెప్తుంటా, అన్న ఒక ఐడియా చూడు ఇట్లా ఎట్లా ఉంటుందో. అరవింద్ సమేతలో సీరియస్గా ఫోన్ కాల్ చేస్తాడు కదా, సిగ్నల్ రాకపోతే తింటాను, అరే సునీల్ కొంటే ఎట్లుంటుందిరా, అంత సింపుల్గా ఒక మాట అంటాడు అంతే అన్న. అది మనకు సీన్ అయిపోతుంది, దీంట్లోకి వచ్చేస్తుంది, నెక్స్ట్ షెడ్యూల్లో పెట్టేస్తుంది. షెడ్యూల్కి చాలా పెద్ద బ్రేక్స్ వచ్చేవన్న మాకు. అది మన శ్యామ్ దత్ గారు తాండేల్ సినిమా కూడా చేసేవాళ్ళు. సో వాళ్ళతో షెడ్యూల్ మనతో షెడ్యూల్, ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎక్కువ స్టోరీ డిస్కస్ చేసేటోళ్ళం. డెఫినెట్లీ అన్న నవీన్ అన్న హీ డస్ దట్ టు ఎవ్రీ ఫిలిం. ఆయన పనిచేసే ప్రతి సినిమాలోనూ సార్ ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందేమో, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది సార్ అని చెప్తాడు ఆయన. ఆయన పర్ఫెక్ట్ థియేటర్ ఆడియన్ అన్న. థియేటర్లో ఈ మూమెంట్కి అంటే నాకు ముందే చెప్తున్నాను 10 minutes కళ్యాణ్ క్యారెక్టర్స్ అన్నీ అలవాటు కావడానికి టైం పడుతుంది. పెళ్ళి స్టార్ట్ అవుతుంది, లేస్తుంది. గోవాలోకి వెళ్ళగానే కొత్త సెటప్, కొంచెం సేపు అట్లా టైం తీసుకుంటుంది, మళ్ళీ ఇలా లేస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఈ మ్యూజిక్ తోటి ఇది నీకు ప్యాక్డ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది. ఆయన ఏదైతే చెప్తాడో అదే జరుగుతుంది. అంటే ఎడిటర్గా మనకు కావాల్సింది కూడా అదే. హీ విల్ బి ద ఫస్ట్ ఆడియన్. ఒక టెక్నీషియన్స్ అలా బెటర్మెంట్ ఇచ్చి ఒక క్రిటిక్ లాగా బిహేవ్ చేస్తే మన సినిమా మన బేబీ మీద మనకి ఓసారి గుడ్డిగా వెళ్ళిపోతుంటాం, బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం. కొన్ని సీన్స్ మనకి తెలియకపోవచ్చు మేకింగ్లో కానీ సెట్స్లో. అలాంటి పర్సన్ లేదు నువ్వు అటు వెళ్తున్నావు ఇటు కాదు పట్టుకుని మెల్లగా తీసుకొస్తారు. బాగుంటుంది కదా, బెటర్మెంట్ కదా. 100%. అంటే దాంట్లో మనం ఈగోకి పోవడానికి కూడా ఏం లేదు. సో ఆయన అంత పెద్ద టెక్నీషియన్, నేషనల్ అవార్డు వచ్చిన ఆయన నువ్వు తీసుకొచ్చి నీ సినిమాలో పెట్టుకున్నది ఎందుకు? మళ్ళీ ఆయన చెప్పాడు కాబట్టి నేను చేయను అంటే ఇంకా దానికంటే ఇంకా ఫుల్ స్టెప్ తీసుకుంటారు. తీసుకున్న వర్కౌట్ అయినా మ్యాడ్లో కానీ మ్యాడ్ ఆయన ఎట్లా ఉంటుందంటే, నేను మా గణేష్ రావురి గారు అని గ్రేట్ ఆంధ్రాలో అప్పుడు వర్క్ చేశారు, ఇప్పుడు మాకు రైటరు. సో అన్న కథలు వింటుంటాడు మామూలుగా. సో నేను చెప్పా ఫస్ట్ పార్ట్ 1 మీకు అది అంటే నేను స్టేజ్ మీద చెప్పలేకపోయాను. పార్ట్ 1 నేను అంత స్టోరీ అంతా చెప్పినప్పుడు డీడీకి యాక్చువల్గా లెటర్ రాసింది ఫ్రెండ్స్ కదన్న, అమ్మాయే. సో నేను అది చెప్పాను అనమాట. ఆయన కథ మొత్తం ఏం చేసేవాడు, అక్కడ ఒక్క చోట ఇట్లా ఆగేవాడు. ఏంటన్నా అంటే డీడీ ఒక్కడ ఎంటర్టైనర్ కదండి, వాడిది కూడా మీరు ఎమోషన్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు అనేవాడు. ఆయన అక్కడ స్టక్ అయిపోయాడు. ఆయన అక్కడ స్టక్ అయ్యాడు. అంటే నేను ఆ రోజు కనుక ఈయనకు నచ్చట్లేదు ఏంటని ఈగోకి తీసుకున్నాను అనుకోండి, నాకు అంత గొప్ప క్లైమాక్స్ వచ్చింది కదా ఆ టైంకి. సో ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారు అని నేను అలా వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు ఆలోచించుకుని వచ్చి, అన్న ఒకసారి చూడండి ఇలా ఉంటే ఇలా ఉంటుందని. ఆయన ఫేస్లో ఎగ్జైట్మెంట్ వస్తుంది, భలే ఉంది కదా అన్నాడు. సో ఆ ఎగ్జైట్మెంట్ వల్లే మనం నవీన్ అన్నకి వెళ్ళి చెప్పా, తర్వాత చిన్నబాబు గారికి చెప్పా, అందరికీ ఎగ్జైట్మెంట్ వచ్చిందండి. సో ఇంతమందికి ఎగ్జైట్మెంట్ వచ్చి క్లైమాక్స్ రావడానికి కారణం నాకు ఉన్న టీమే. వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి సినిమాకి. అండ్ పార్ట్ 1కి వచ్చేసరికి మ్యాడ్కి వచ్చేసరికి త్రివిక్రమ్ గారి ఇన్పుట్స్ కానీ అవి కానీ కూడా తీసుకుని మీరు కూడా ఆ టైంలో చెప్పారు. దీనికి సంబంధించి ఏమన్నా ఆయన ఇన్పుట్స్ కానీ ఏమన్నా? సార్ చాలా బిజీగా ఉంటారు. అంటే అనగనగా ఒక రాజు సినిమాకి చెప్పారా మీరు స్క్రిప్ట్? లేదండి, మ్యాడ్ 2 రెండు చెప్పలేదు. అనగనగా ఒక రోజు సార్కి చెప్పాను. సో అనగనగా ఒక రోజుకి చాలా హెల్ప్ చేశారు ఆయన. ఒక 1 day స్పెండ్ చేశారు. ఆ 1 dayలో నా స్క్రిప్ట్ అట్లా ఒక 60% నుంచి 90%కి వచ్చేసింది అన్న ఫీలింగ్. సో ఇప్పుడు నవీన్ చేయబోతున్న దాంట్లో ఆ ఇన్పుట్స్ కూడా ఉంటాయి అనమాట. దీంట్లో అయితే లేవా? సో దీంట్లో లేదండి, దీంట్లో మొత్తం కంప్లీట్ చిన్నబాబు గారు. అంత ఆయన నేను ఏదన్నా అనుకుంటే ఫస్ట్ ఆయనకి చెప్తానండి, ఆయనకి నచ్చింది అంటే ఇంక అసలు ఆగేది లేదు, వెళ్ళిపోవడం. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఇంత సక్సెస్కి పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఇంత సక్సెస్, హ్యూజ్ సక్సెస్, మీరు క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? ఫస్ట్ క్రెడిట్
ఫస్ట్ అండ్ సెకండ్ 2 పర్సన్స్ చెప్పండి. చిన్నబాబు గారు, నవీన్ నల్లి. ఓకే, ఏదో ఇందాక చెప్పినట్టు వాళ్ళిద్దరు. అంటే మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళడం కదా. ఎక్కడో సార్ ఫస్ట్ పార్ట్ వరకు ఓకే సార్, రెండో పార్ట్కి వచ్చినప్పుడు అరే వీడు హిట్ కొట్టిన డైరెక్టర్ కదా, సరే వదిలేద్దాం, వాడి మీద వదిలేద్దాం అని చెప్పకుండా మొహమాటంతో చాలామంది నాకు ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. ఓకే, బట్ వీళ్ళు మాత్రం వాళ్ళు ఉండరు సార్. అది ఫస్ట్ సినిమాకి ఎలా ఉందో సెకండ్ సినిమా కూడా మామ ఆ సినిమానే, ఈ సినిమానే కదా, ఈ సినిమాలో నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తుంది అని అనిపిస్తుంది అనుకోండి, హానెస్ట్గా చెప్తారు సార్. 100కు 100% నేను ట్రస్ట్ చేస్తా వాళ్ళని. ఆయన చెప్పాడు అనుకోండి, నాకు నిజంగా విపరీతంగా నచ్చితే నేను కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకుంటా. కానీ బట్ వాళ్ళు చెప్పింది మాత్రం నేను కన్సిడర్ చేయకుండా ఉండే రోజులు లేవు. వాళ్ళిద్దరిని నేను అంత గట్టిగా నమ్ముతాను. అండ్ మ్యాడ్కి వచ్చేసరికి బ్లాక్ బస్టర్, అండ్ వెంటనే మీరు ఇంకో సినిమా కాకుండా వెంటనే సీక్వెల్ చేయాలన్నప్పుడు, మీరు ఐడియా ఉన్నప్పుడు మీకు కానీ వంశీ గారు కానీ ఇది చేద్దాం సీక్వెల్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం ప్రెషర్ ఉండేదా? ఎందుకంటే మీకు పార్ట్ 1కి ఇప్పుడు మ్యాడ్ ఫస్ట్ సినిమా, మీకు ప్రెషర్ ఏమి ఉండదు. ఒక మీరు ఏం రాసుకున్నారో ఏం తీయాలనుకున్నారో తీశారు, ఆ రెస్పాన్స్ టెన్షన్ తప్ప ఇంకా వేరే లేదు. ఓకే, సో రీచ్ అయిపోయింది, యునానిమస్కి వచ్చింది, ఎంజాయ్ చేస్తారు, కలెక్షన్స్ వచ్చాయి. సో ఓకే, సెకండ్కి వచ్చేసరికి ఒక పెద్ద బిగ్ ఛాలెంజ్ మీకు, అంటే ఏంది ఎట్లా చేయగలుగుతాం ఈ సీక్వెల్ని, మళ్ళీ అంత ఎంటర్టైన్ చేయగలుగుతామా, సంథింగ్ ప్రెషర్ ఉంటుంది మీకు కూడా. అవును, అందుకే చాలా మంది ఇమీడియట్గా సీక్వెల్ చేయరు, కొంచెం గ్యాప్ తీసుకుంటారు. 1 or 2 మెంబర్స్ మాత్రం, డైరెక్టర్స్ మాత్రం తప్పక ఇంకా చేస్తుంటారు. కానీ సో పెద్ద ప్రెషర్ ఉంటుంది సీక్వెల్ అంటే. అంటేనా ఫ్రెండ్స్ అంతా అయిపోయేసరికి మన బ్యాచ్ అంతా, సో చాలా ఈజీగా ఉండే సెటప్. అంటే నేను అప్పుడు అనుకున్నప్పుడు కూడా, ఇప్పుడు మనం నెక్స్ట్ నేను చేయబోయే సూపర్ హీరో ఫిల్ము ఉండేదాన్ని లైన్లో, బట్ అది కూడా ఒక 6 నెలల తర్వాత స్టార్ట్ చేయగలుగుతా ఆ సిచ్యువేషన్లో ఉండే. సో ఇది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయే మ్యాటర్. అండ్ నాకు చాలా ఈజీగా వచ్చేసాయి అన్న సీన్స్. అంత ఫాస్ట్గా రాకూడదు, అంత ఫాస్ట్గా వచ్చేసినాయంటే దాంట్లో ఏదో విషయం ఉంది. అంటే మీకు ఏదైనా లైన్ అనుకున్నారనుకోండి, ఆ లైన్లో మీకు 100 పాసిబిలిటీస్ కనపడకపోతే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో ఆ రవితేజ గారి సినిమా గ్యాప్లో ఇది చేద్దామని డిసైడ్ చేద్దామని అంతే. అప్పటికి రవితేజ గారు వినలేదమ్మా, రాసేసుకున్నా అంతే. సో ఏ హీరోకి చెప్పినా కానీ ఒక 6 months టైం పడుతుంది అన్న సిచ్యువేషన్ ఉండే. వంశీ అన్న అసలు ఫోర్స్ చేయలే మ్యాడ్ స్క్వేర్ చేయమని. నేను మ్యాడ్ 2 చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ చిన్నబాబు గారి దగ్గర చెప్పాను. చెప్తే చిన్నబాబు గారు అన్నారు, ఒకవేళ చేయాల్సి వస్తే ఇప్పుడు చేసేసి ఇమీడియట్లీ చేసేసి, లేదనుకో నువ్వు గ్యాప్ ఇచ్చావంటే మళ్ళీ కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూడు ఎలా ఉంటుందో అని చెప్పారండి. అప్పుడు అంటే మన బ్యానర్లో నేను కూడా దానికి ఇన్వాల్వ్డ్ ఉన్నాను కాబట్టి టిల్లు స్క్వేర్కి, సో చాలా ఈజీ అయిపోయింది. టిల్లు స్క్వేర్ మనం అచీవ్ చేయగలిగినప్పుడు ఎస్ వీ కెన్ ఏబుల్ టు డూ మ్యాడ్ 2. అండ్ మీ రైటింగ్ టీమ్ కానీ మీరు కానీ ఎట్లుంటారు, నాకు తెలిసి మీరే రాస్తారు మేజర్ పార్ట్. ఇంకా టీమ్ ఏమైనా ఉందా? మీరు అన్నట్టు ఇందాక గణేష్ అట్లా ఏమన్నా టీం ఉందా? అంటే మా దాంట్లో ఏంటంటే నేను ఒక్కడనే రాసేసుకుని నా డైరెక్షన్ టీంలోనే ప్రణయ్ అనే ఒక అబ్బాయి, కార్తీక్, వినీల్, సన్నీ, ఇట్లా 4 ఉన్నారండి. సో వీళ్ళ 4కి చెప్తాను నేను, రాసిన వెంటనే ప్రతి సీను వాళ్ళ 4కి చెప్తా. సో వీళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్పుట్స్ వచ్చేస్తాయి, ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది బాగాలేదు అంటే ధైర్యంగా చెప్తారు వాళ్ళు నాకు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. సో నేను కూడా వాళ్ళ ఒపీనియన్ నమ్ముతాను అనమాట. సో వాళ్ళ ఫేసుల్లో కనుక ఏదైనా ఒక తేడా కనపడుతుంటే చేయను నేను అది. సో అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుపోయి చిన్నబాబు గారి దగ్గరికి, నవీన్ అన్నకి, గణేష్ అన్నకి చెప్తాను అనమాట. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. దీని తర్వాత ఇంకా ఫైనల్ అయిపోయింది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అనుదీప్కి ఫైనల్గా చెప్తా, మామ ఇది అనుకుంటున్నాను, ఇది చేస్తాను, అంత బాగానే బెట్ట, ఈ 2 మాత్రం నాకు ఎందుకో నచ్చట్లేదు చెప్పేస్తాడు అంతే. ఒక్కసారితో కూర్చున్నాడంటే చెప్పేస్తాడు. తర్వాత స్క్రిప్ట్ పంపిమంటాడు అనుదీప్. ఏదైనా తనకు అనిపించినవి కూడా తను ఇన్పుట్స్ ఇస్తాడు, రాస్తాడు, డైలాగ్స్ చేస్తాడు. సో దాంతో మనకు రైటింగ్ ఫినిష్ అయిపోతాను. బట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకొన్ని అనిపిస్తుంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఏంటి అనుదీప్ గారు ఇన్పుట్స్ ఎట్లుండే మేజర్గా? అనుదీప్ ఖచ్చితంగా బాగుంటుంది రైటింగ్ సైడ్. ఆ సోంపాపిడి జోక్ అనుదీప్ తిన్నా. సోంపాపిడి జోక్ అనుదీప్. నేను అనుదీప్ ఎప్పుడో అనుకునే వాళ్ళం. అది దీంట్లో వేరే సినిమా స్క్రిప్ట్లో అనుకున్నాము, అది ఈ సినిమాకి సెట్ అయింది. బేటా అది సోంపాపిడి పెడదాం కదా దీంట్లోనే, బాగుంటుంది అని. సో సోంపాపిడి దగ్గర నుంచి బుగ్గం చొక్క పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, అట్లా నేను ఎక్స్టెన్షన్ చేసేస్తాను, ఇంకొంచెం పెద్దది అవుతుంది అది. సో ఎత్తుకునే సెటప్ చాలా రెగ్యులర్ సెటప్ ఎత్తుకుంటాను. దాంట్లో కొత్తది ఏదైనా చేద్దాం అంతే. ఏంటి మ్యాడ్ తర్వాత మీరు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు ఏంటి? వంశీ గారు కార్ ఇచ్చారా, గిఫ్ట్ ఇచ్చారా? మ్యాడ్ తర్వాత అంటున్నారా? మ్యాడ్ తర్వాత కార్ ఇచ్చారు కదా, ఆ కార్లోనే తిరుగుతున్నారు కదా. ఎస్. సో లైఫ్ చేంజింగ్ సినిమా అనుకోవచ్చా మీకు అది మ్యాడ్? ఖచ్చితంగా. లైక్ ఒక్కసారిగా మీ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేసి ఒక 10 years వెయిట్ చేసి చాలా కష్టపడి కారు
అంటే చిన్న సైజ్ లగ్జరీ కదా, వచ్చేసింది కదా డెఫినెట్. మొన్న లైఫ్ అయితే మారింది కదా. అన్న దానికంటే ఎక్కువ పెద్దగా మారింది ఏంటంటే శ్రీరాములు థియేటర్లో మార్నింగ్ సెట్ జనాలు ఉన్నారన్న, అది ఇచ్చాడు వంశీ అన్న నాకు. అది చాలా హై. అంటే మనం ఇంతకుముందు సినిమా చేద్దామంటే ప్రొడ్యూసర్ లేరు, పక్కన పెట్టేస్తే తీస్తే చూస్తారా లేదా అన్నది ఉండేది. ఇప్పుడు ఎందుకో తెలియకుండా మ్యాట్స్ గారికి మార్నింగ్ నా ఫేవరెట్ థియేటర్లో జనాలు వెయిట్ చేస్తున్నారు. సో అది ఇచ్చాడు, అది ఇంకా పెద్ద కిక్ అన్న. నేను మీరు నమ్మరు, నేను ప్రతి షోకి ఇప్పుడు కనుక మనది ఇంటర్వ్యూ అయిపోయి ఒక గ్యాప్ దొరికింది అనుకోండి, అలా శ్రీరాములకి వెళ్ళిపోయి అక్కడ మధ్యలో నిలబడుకొని చూస్తుంటాను. కొద్దిసేపు అలా చూసుకొని వస్తుంటాను. ఫస్ట్ డే ఎక్కడ చూస్తారు మ్యాడ్స్ పేరు? అంటే లాస్ట్ టైం మనం ప్రసాద్లో చూసాం, మీరు కూడా వచ్చారు. సో అది ఎందుకో సెంటిమెంట్ లాగా మార్నింగ్ షో ప్రసాద్ చూసేసి సుదర్శన్కి మొత్తం టీం అంతా వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి మిగతావన్నీ శ్రీరాములు. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు శ్రీరాములకి వెళ్ళిపోయి ఏ సీన్ అవుతుంటే ఆ సీన్ చూసేసుకొని కొద్దిసేపట్ల జనాలంతా అరుస్తుంటే దాన్ని నేనే నా సినిమాని పైరసీ చేసుకున్నట్టు చిన్న వీడియో ఒకటి తీసుకుని వంశానికి పంపించుకొని అన్న వంశాన జనాలు ఎంజాయ్ చేస్తున్నారా, నేను కూడా వెళ్ళాను చూశాను అంటాడు ఆయన. బేసిక్గా ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ అన్నప్పుడు హ్యూజ్ ప్రమోషన్ చేయక్కర్లే, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. అందుకే కొంచెం లిమిటెడ్ ప్రమోషన్ చేశారు ఈ సినిమాకి సంబంధించి. ఎందుకంటే ట్రైలర్ కూడా ఎప్పుడో రెడీ చేశారు, కానీ ఆపారు. ఒక టైంలో చేస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది అందరికీ. అంటే చేయలేదన్న యాక్చువల్లీ ట్రైలర్ టీజర్ బాగా వర్కౌట్ అయింది కదా, ఇంకా అవసరం లేదు అన్న సెన్స్లో ఉన్నాం. నేనైతే వద్దనుకున్నా, వద్దు అసలు ట్రైలర్ ఎందుకు, మంచిగా వెళ్ళింది కదా టీజరు. సో హ్యాపీగా పాటలు 2 ఉన్నాయి, లడ్డుగడి పెళ్ళి ఉంది, స్వాతిరెడ్డి ఉంది, టీజర్ ఉంది, సరిపోతుంది. అండ్ లాస్ట్ మూమెంట్లో ఎందుకు తెలియకుండా నా ప్రతి సినిమా అట్లా అవుతుందన్న, రష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు నేనే ఏదో కాంప్లికేట్ చేస్తాను అనుకుంటా, డబ్బింగ్లో కూడా కొన్ని డైలాగులు వేద్దాం, సో ఇట్లాంటివి థాట్స్ వస్తుంటాయి అనమాట. అది వేసి దాన్ని కొంచెం అట్లా మిక్స్ మ్యాచ్ చేస్తుంటా. సో అప్పుడు చాలా బిజీగా ఉన్నాం, మిక్సింగ్ చెన్నైలో జరుగుతుంది, బిజీగా ఉన్నాం. సో అప్పుడు వంశాన్ని అన్నాడు, సో ఆ కంటెంట్ వచ్చి చాలా రోజులు అయింది కదా, ట్రైలర్ అయినా చేద్దామని. సో ఇంక అప్పటికప్పుడు మనది ఐడియాస్ ఉన్నాయేమో, సో ఫాస్ట్గా చేసేసి వదిలేసాం అంతే. ప్రమోషన్ అయితే కుర్రోళ్ళు ఈసారి బాగానే చేశారన్న, ఫస్ట్ టైం చేయలేదు. లైక్ డిజిటల్లో చేశారు, బట్ ఎంతైనా అంత హ్యూజ్ ప్రమోషన్స్ అయితే కనపడలేదు, లిమిటెడ్ ప్రమోషన్స్ కనిపించాయి. బట్ అయినా బుకింగ్స్ బాగుండే, బుకింగ్స్ బాగున్నాయి. అదే టీజర్ దగ్గరే ఫిక్స్ అయిపోయి, అదే పైగా సీక్వెల్ అంటే ఇంకా ఆల్రెడీ ఫస్ట్ సినిమా జనాలు అదేదో ఒక లాయల్ బేస్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నచ్చింది, ఇంకా వాళ్ళు జనాల్లో తీసుకు. అండ్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో లడ్డు క్యారెక్టర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కదా, లైక్ నరేషన్ కానీ, జైల్లో కూర్చొని నరేషన్ చెప్పడం కానీ, లైక్ పెళ్లి సీక్వెన్స్ కానీ, పెళ్లి తర్వాత సో ఆ గోవాకి తీసుకెళ్ళి మొత్తం లీడ్ అంతా లడ్డు ద్వారానే, క్యారెక్టర్ ద్వారానే చేశారు. లడ్డు మీదే అంటే ఫిక్స్ అయ్యారా, లడ్డు ఫ్యామిలీని ఎక్కువ చూపించి మిగతా ఫ్యామిలీస్ కనపడవు, లడ్డు ఫ్యామిలీ కనపడవు. సో ఆ ఇంపార్టెన్స్ ఈ లడ్డు క్యారెక్టర్నే డ్రైవింగ్ చేద్దాము మొత్తం. పార్ట్ 1 తెలియకుండా, అంటే ఇంటెన్షనల్గా కాదు కానీ తెలియకుండా అది యూత్ సినిమా అయిపోయింది. అందరూ యూత్ అని అదే వచ్చింది. సో పార్ట్ 2కైనా నేను గేమ్ అప్ చేద్దామని అనుకున్నాను. ఒక టికెట్ వద్దు, నాకు ఫ్యామిలీలో 4 టికెట్లు కావాలి. సో దానికి నాకు పెళ్ళి అన్నది చాలా మంచి అసెట్ లాగా యూజ్ అవుతుంది అని అనిపించింది. సో చూపించిన ఫ్యామిలీస్లో లడ్డు గడిది ఆ ఫ్యామిలీ బాగుండాను. వాళ్ళ డాడీ వచ్చిండు, మన దగ్గరప్పుడు చూసాడు, లేడీస్ హాస్టల్లో పోయినప్పుడు ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చాడు, 2 సార్లు వచ్చాడు. కానీ ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండే అప్పుడు మురళీధర్ గారిది. ఆయన ఫాదరు వాళ్ళ అమ్మ ఏం లత్కోర పని చేసినవరా అన్నది వర్కౌట్ అయింది నాకు ఫస్ట్ పార్ట్లో. సో ఈ ఫ్యామిలీ పెళ్ళి, దానికి ఫ్రెండ్స్ వచ్చి అని అనగానే నాకు మొత్తం స్టోరీ ఫామ్ అయిపోయింది అన్న. సో లడ్డు గాడిది పెళ్లి చూపించేసి గోవాకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ కథ చూపించలేను. లడ్డు గాడిది సినిమా మొత్తం త్రూ అవుట్ ఒకటి ఫ్రెండ్స్ వల్ల వాడు ఇబ్బంది పడుతూ ఉండాలి, వాడే ఇబ్బంది పడాలంటే ఇంకా వాళ్ళ నాన్న కిడ్నాప్ చేస్తే బాగుంటుంది. సో ఇలా రాసుకోవడం వల్ల మొత్తం లడ్డు సెంటర్ అయ్యాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. లడ్డు చుట్టూ ఉన్న ఇల్లు ఇబ్బంది పెడుతుంటారు. సో అలా చేసాం. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు కొంతమందికి అంటే పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2ని అది ఎక్స్పెక్టేషన్స్ వల్లనో ఏమో థియేటర్కి వెళ్ళే వాళ్ళు కొంచెం అంటే మిక్స్డ్ టాక్ కూడా ఉంది కొంతమందిలో. బట్ కలెక్షన్స్ బాగున్నాయి, యూత్ అసలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఒక నెగిటివ్ టాక్ కూడా వచ్చింది డే 1 మిక్స్డ్ టాక్ వచ్చింది. సో దాన్ని ఎలా తీసుకున్నారు యాజ్ అ డైరెక్టర్గా మీరు ఏంటి? సో నేను ఫస్ట్ నుంచి ఒకటే నమ్మన్నా, ఎవరైతే మ్యాడ్ 1 చూసి దాన్ని నాకు నచ్చింది అన్నారో వాళ్ళు రిలేట్ అయ్యారు అన్న. అంటే నా కాలేజ్ లైఫ్ ఇలాగే ఉండేది, చాలా ఆర్గానిక్గా, చాలా రిలేటబుల్ స్టఫ్, నేను చూసిన కామెడీ దాన్ని ఎవడో ప్రజెంట్ చేసిండు అని దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను ఆ ఫ్యాన్స్ కోసము దాంట్లోనే వీళ్ళు జాబ్స్ కోసం వెళ్ళి ఒక బ్యాచులర్ ప్యాడ్లో ఉండి నేను అలా చేశాను అనుకుంటున్నా. సేమ్ అదే ఆడియన్స్ కోసం చేసినట్టు ఉంటుంది. నేను ఈసారి దీన్ని పెద్ద చేద్దామని అనుకున్నా, వేరే వరల్డ్లో తీసుకెళ్దాం అనుకున్నాను. దానికోసం నేను టీజర్లో ట్రైలర్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను. ఆడియన్ నాకు మీరు నమ్మరన్నా, నాకు ఒక కుర్రాడు వచ్చి కలిసాడు అనమాట, శ్రీరాములు మీరే కదా డైరెక్టర్ అంటే అవునండి నేనని.
అన్న నేను మార్నింగ్ షో చూసిన అన్న నాకు అంత షాక్ అయినా, నేను అంత ఎక్కిందో లేదో నాకు అర్థం కాలేదు. సెకండ్ షో చూసిన తర్వాత అర్థమైంది అన్నాడు. ఏమైంది తమ్ముడు అంటే లడ్డుగడ్డి పిల్లల్ని లేచిపోయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు వాడికి. అది కామెడీయా సీరియస్గా తీసుకోవాలా అన్న సిచ్యువేషన్లో ఉండి డీడీ గడి సీన్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. వాడు అసలు పాపం టీజర్లో 4 జోకులు చూసిండు కానీ ఇది ఒక క్రైమ్ కామెడీ అంటేనే ఫిక్షన్ అన్న, దాంట్లో మళ్ళీ రియలిస్టిక్గా కావాలి అని అనుకుంటున్నారు కదా. సో అలాంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం నచ్చుండకపోవచ్చు కానీ, బట్ సాయంత్రం షోకి వచ్చేసరికి ఇంకా యునానిమస్గా నాకైతే ఫ్యామిలీస్ వచ్చారన్న. థియేటర్లో విపరీతంగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలావిడ వరకు అందరూ కూర్చొని అది చూసుకుని రాత్రి 9 గంటలకి ఈటీవీ న్యూస్ చూడకపోతే నాకు నిద్ర పట్టదు అని వాళ్ళ నాన్న చెప్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ నాన్న అట్లా ఉంటాడు 9 o'clock న్యూస్ చూసాడని. సో అవన్నీ కనెక్టింగ్ మ్యాటర్లు వచ్చినాయి కదా. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అది కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. సో నేను ఈ కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఫ్యామిలీస్లో కూర్చోబెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు సంగీతం చూసిన, రామ్ని చూసిన, వీళ్ళందరినీ ఇప్పుడు ఫ్యామిలీస్ ఓన్ చేసుకోవాలి. దాని ముందు ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం ఓన్ చేసుకోవాలి. సో ఈ బ్యాచ్కి మనం క్యాటర్ చేసినప్పుడు దెర్ విల్ బి ఆల్వేస్ సంబడి దట్ ఐ లైక్ ఇట్ ఫస్ట్ బెటర్. థ్యాంక్ యూ. అది కూడా మాదే తీసుకుంటా. ఎస్. ఓకే. అండ్ ఈ సీక్వెల్కి సంబంధించి 2 క్యారెక్టర్స్ యాడ్ అయినాయి, సునీల్ గారు, సత్యం రాజేష్ గారు. వాళ్ళిద్దరివి బాపేలే. సెకండ్ హాఫ్ చాలా కాపాడేశారు వాళ్ళు గోవా సీక్వెన్స్లో. అంటే సత్యం రాజేష్ గారు ఎయిర్పోర్ట్ సీన్లు కానీ అవి కొన్ని బాపోయినాయి, వన్లైనర్స్ కానీ జేబులో చేయబెట్టడం అదైతే హిలేరియస్ గా. సో వాళ్ళిద్దరిని ఎట్లా అనుకున్నారు? ఏంది మీతోటేనా ఆ క్యారెక్టర్స్ కానీ వాళ్ళిద్దరు పిక్ చేసుకోవడం కానీ? ఎస్. నేను వంశీ అన్న భాయ్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని నేను ఏదో హిందీ పేర్లు కొన్ని తమిళ పేర్లు చెప్పా. ఓకే. సో ఆయన అన్నాడు వాట్ ఇఫ్ అని కొన్ని పేర్లు చెప్పాడు. ఆయన ఏంటంటే కామెడీగానే ఉండాలి బట్ కానీ సీరియస్ అనిపించాలని. సో నాకు ఇంకా వెంటనే అసలు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అని సునీల్ అన్న. ఎప్పుడో చిన్నప్పటి నుంచి సొంతం సినిమాలు ఆయన పెట్టుకొని మనం ఆయన కామెడీ టైం ఆయనతో మళ్ళీ అలా చేపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి సో ఆయన పేరు అనుకున్నాను. సత్యరాజ్ గారు ఫ్రమ్ ద డే 1 వెన్ ఐ వాజ్ రైటింగ్ సత్యరాజ్ గారు దానికి క్షణం సినిమా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అన్న ఆయనది. భలే అనిపిస్తుంది. సో ఆయన అప్పటి వరకు లౌడ్ యాక్టింగ్ చేసిన ఆయన సటిల్గా కూడా ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. సునీల్ అన్న కూడా అంతే. నాకు వాళ్ళిద్దరూ వచ్చేసరికి చాలా పెద్ద అసెట్ అయిందన్న సెకండ్ హాఫ్. ఆ రన్లోకి అట్లాంటి వాళ్ళు ఇద్దరు వచ్చి ఆయన ఫోన్ కాల్ సీన్ కావచ్చు, ఈయన సత్యరాజ్ గారు దొరికిపోతారు కదా వీళ్ళకి. సో అది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి జేబులో చేతులు పెట్టడము, చేజ్, ఆ చేజ్లో ఆ డైలాగ్ అయితే వాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేశారు. ఫూల్స్ రైట్ ఇండికేటర్స్ లెఫ్ట్కి వెళ్ళిపోయారు, ఫూల్స్ అయిపోయాను అంటుంటే అవును సార్ వాళ్ళే ఫూల్ అయ్యారని నేను అంటుంటాడు. సో అన్నీ భలే వర్కౌట్ అయ్యాను. వాళ్ళిద్దరూ నాకు చాలా పెద్ద సెట్. అండ్ మ్యాట్ స్క్వేర్ విషయంకి వస్తే ఇప్పుడు కలెక్షన్స్ వివచ్చంగా వస్తున్నాయి. ఎంజాయ్ చేస్తున్నారా? కలెక్షన్స్ ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలి చూసుకుంటున్నా. ఇంటర్వ్యూకి ముందు చూస్తున్నాను తెలంగాణ అదే మన నైజామ్ ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోయిందని. సూపర్ కదా, ఒక ఎగ్జైట్మెంట్. అది వంశాన్ని ఎప్పుడు చెప్తుంటాను, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటే ఇంకా ఆ సినిమా అంతకు మించిన మంచి సినిమా ఇంకోటి ఉండదు. అంటే ఎవరో రివ్యూ రైటర్ కనో లేకపోతే మనకు నేషనల్ అవార్డు వాటన్నిటికంటే మించింది ఏంటంటే మనల్ని నమ్మి సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఒక 150 రూపాయలు ఇచ్చిన ఆడియను. సో వాళ్ళిద్దరిని హ్యాపీ చేయడం నాకు మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఆ ఇంపార్టెన్స్లో జనాలు నిజంగానే ఇప్పుడు 150 రూపాయలు టికెట్ పెట్టి వచ్చి వాళ్ళు నవ్వుతుండడం మేము చూసాం. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్. దాంతోపాటు ఆ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు హ్యాపీ అయ్యారు అనుకోండి, ఇంకా హ్యాపీ డబుల్ కిక్. ఎస్. ఓకే. అండ్ ఫైనల్గా ఏంటి నెక్స్ట్ రవితేజ గారితో ఏదో సూపర్ మ్యాన్ కథ అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? ఇప్పుడు రాసుకున్న పాయింట్ ఇది ఇదన్నా, ఇది ఒక 6-7 ఇయర్స్ నుంచి. ఓ అవునా? అవునన్నా. అంటే ఐడియా వైస్ రోజు రాయడం ఏం కాదు, అప్పుడు రాశాను. తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, వేరే సినిమాకి వెళ్తాం. మళ్ళీ వచ్చినప్పుడల్లా అది డెవలప్ చేస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ రవితేజ గారి కోసం డిజైన్ చేసి ఇంకా అది మీరు ఇప్పుడు చూసారు కదా మ్యాట్ స్క్వేర్ థియేటర్లో వైబ్. సో రవితేజ గారిది ఇంకా పెద్ద వైబ్ వస్తుంది. అంటే మీ రైటింగ్ టింజు అసలు ఆయన టైమింగ్కి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ కాంబో గురించి. వస్తాను అంటే సూపర్ మ్యాన్ అనేసరికి అందరూ డౌట్ ఉంటారు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు రవితేజ గారితో అని. అది బాగుంటుంది అన్న ఈసారి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ అయినా మీ స్టైల్లో ఉంటుందా, ఆయన స్టైల్లో మీ స్టైల్లో? ఖచ్చితంగా ఇద్దరిది అది ఆ ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంటుంది. ఒక బిగ్గర్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఎలా ఉండిపోతుంది అది బిగ్గర్ పాయింట్? అంటే కనెక్టివిటీ అదే కొంచెం నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచి ఉండొచ్చు అదేనా? అంటే కొంచెం ప్రీ ప్రొడక్షన్ టైం ఉంది దీనికి. అవునా? అంటే సీజీ వర్క్స్ ఉన్నాయి కదా, మనం కొంచెం టీమ్ని ఫామ్ చేసుకోవడం, ముందే ప్రీ విజువలైజేషన్ చేసుకోవడం, వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ అట్లా స్టార్ట్ చేద్దామని ప్లాన్. ఆయన కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు ఈ స్క్రిప్ట్ విని, చాలా నచ్చేసింది ఆయనకి అని విన్నాను నేను. ఈ సెట్ ఏంటి ఆయన నిజంగానే
అసలు హీ సూపర్ హ్యాపీ. ఆ వైబ్లో ఉన్నారా? ఆయన అంత రవితేజ గారితో ఎప్పుడైనా మనం వెళ్ళి కూర్చున్నామంటే అది ఒక 100% మీకు ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు ఆయన. చాలా జోవెల్గా ఉంటారు ఆయన. అబ్బాయి అబ్బాయి అంటాడు. అబ్బాయి అంటాడు. అవునవును. సో ఆయన వాయిస్ వింటేనే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఇంకా బెటర్ చేయాలని ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు ఆయన. సో అది బాగుంటుందన్న, మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, హ్యాట్రిక్ ఆయనతో ప్లాన్ చేస్తాం అంతే. అండ్ ఈ సినిమా చూస్తారు ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? రిలీజ్ రోజు నైటే చూస్తారు ఆయన, ఇరక్కొట్టేసేవారు అనమాట. అదే వన్ వరల్డ్. సో భలే అనిపించింది అన్న. ఆయన కామెడీ చాలా నచ్చుతుంది అన్న. పైగా ఒక స్టైల్లో ఇప్పుడు సార్ కమర్షియల్ సినిమాలు చేస్తారు కదా, యూత్ సినిమాలు, చిన్నపిల్లల సినిమాలు, ఇవి నచ్చవేమో అని అనుకున్నా. అట్లేం లేదండి, ఆయన అన్నీ చూస్తాడు, అన్నీ ఎంజాయ్ చేస్తాడు. ఆయన చెప్పేది కూడా థియేటర్లోకి ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారనుకో, వాళ్ళు ఎంజాయ్ చేయించాలి. వాళ్ళు ఎమోషనల్ అవుదా వచ్చారు, ఎమోషన్ చేయించాలి. సో వంశీ గారు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నారో, మీరు ఎంటర్టైన్ చేయడం కోసం ఈ సినిమా చేశాను. నేనైతే అయ్యాను అబ్బాయి, నాకు విపరీతంగా నచ్చింది, నేను ఎంజాయ్ చేసే సినిమాని. కుమ్మే అంతే మన సినిమా కూడా అన్న జోన్లో చెప్పి ఎనర్జీ ఇచ్చారు. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి మీకు వచ్చింది ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు? అదేనండి, ఈరోజు యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అట ఒక 15 years అయిందంట సినిమా థియేటర్కి వెళ్ళి. మా టీజర్ చూసి బాయ్ అంటే ఓకే బాయ్ అని డైలాగ్ని ఈ సినిమా చూడాలనిపిస్తుంది అని చెప్పి ఆవిడ అడిగితే ఆవిడ బుక్ చేసి తీసుకెళ్ళాడు. ఆవిడ నవ్వి కళ్ళలో ఏడుపు వచ్చేసిందంట. ఆవిడతో ఫోన్లో మాట్లాడించాడు అన్న. సో అది ఒకటి చాలా హ్యాపీ కదన్న. అంటే వాళ్ళు అంతే కదా, పెద్దోళ్ళు కూడా అంత గ్యాప్ తర్వాత సినిమాకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళారనుకో ఇంకా హ్యాపీ మనకు. మీరు ఎలాగ తీసుకొస్తారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. అండ్ రవితేజ గారి హ్యాట్రిక్ కోసం ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు సక్సెస్ఫుల్గా జర్నీ ఇలాగే కంటిన్యూ చేయాలి, సక్సెస్ఫుల్ కొడుతూ ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.